శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. రెండవ అధ్యాయము 58వ శ్లోకం. యదా సంహరతే ఛాయాం కూర్మాంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చ అయం కూర్మ అంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది పద విభాగం. నిన్న క్రితం క్లాస్లో మనం చెప్పుకున్న విషయము, మమత ఆసక్తులు లేనివాడు, హర్ష మోదములను పొందనివాడు, వికారాలకు లోను కానివాడు స్థిత ప్రజ్ఞుడు. మామూలు చిన్న చిన్న మాటల్లో ఇదిగో వీటికి ఎవరైతే పడిపోకుండా ఉంటాడో వాడు స్థిత ప్రజ్ఞుడు అని. సరే, అలా మనము ఈ మోహాలకి, అలాగే ఈ ద్వంద్వాలకి, ఈ వికారాలకి లోను కాకుండా ఉండాలి అంటే, ఉండమని చెప్తున్నాడు కదా. మనం ఆ లోను కాకుండా ఉండాలి, అందులో మనం పడిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మనం ఏదో ఒకటి, ఈ పని చేస్తే నువ్వు ఈ నష్టపోకుండా ఉంటావు, ఈ పని చేస్తే ఈ లాభం పొందుతావు అని చెప్పి కదా మనకి ఏదైనా ఒక పని చేస్తాము. ఇప్పుడు మనం ఈ మోహానికి లోను కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా చేస్తే మనం లోను కాకుండా ఉంటాం అన్న విషయాన్ని మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏది 58వ శ్లోకంలో ఈ ఏ విధంగా చూడండి. కూర్మః అంటే తాబేలు ఎలా ఉంటుంది? సర్వశః అన్ని వైపుల నుండి, తాబేలు అన్ని వైపుల నుండి అంగాలను అంటే అంగాన్ని అంటే తన అంగాలను అంటే తన శరీరంలో ఉన్నటువంటి భాగాలను ముడుచుకున్నట్లు సంహరతే అంటే తాబేలు చూడండి, ఒకసారి మనం తాబేలును గుర్తు తీసుకుంటే తన శరీరంలో ఉన్న అవయవాలను అన్నింటినీ ముడుచుకుంటుంది. ఆ డిప్ప కిందకి వెళ్ళిపోతాయి. మనకి చూస్తే ఏముంది, పైన ఉట్టి ఒక రాతి పలకలాగానే డిప్పలాగా కనపడింది, ఎక్కడ ఏ అవయవము కనపడదు. ఎలాగైతే తన అవయవాలను ముడుచుకుంటుందో తాబేలు, అదే విధంగా అయం ఈ పురుషుడు ఇంద్రియార్థముల నుండి సంహరతే అన్ని విధముల ఉపసంహరించుకో. నీ ఇంద్రియాలను కూడా అన్ని విషయాల నుంచి ఉపసంహరించుకో అంటే ఇంద్రియాలని విషయాలలోనికి వెళ్ళనివ్వకు అని చెప్తున్నాడు. తాబేలు ఎలాగైతే తన అవయవాలను అన్నిటినీ ముడుచుకుంటుందో అలాగే నీ ఇంద్రియాలను కూడా అంతర్ముఖం చేసుకో. ఇక్కడ అదేమో తాబేలు మనకి ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుంది? ముడుచుకోవడం అంటే తన ఇంద్రియాలను తన లోపల పెట్టుకోవడం అనేది మనకు అర్థమవుతుంది మామూలు మాటల్లో చెప్పుకుంటే. మరి మన ఇంద్రియాలని మనం ఎలా ముడుచుకుంటామంటే లోపలికి చూసుకో, లోపలికి పంపించు. నీ దృష్టి బయటికి పంపించుకో, లోపలికి చూసుకో. నీ ఆలోచనని లోపలికి పంపించు, బయటికి పంపించుకో. అది ఎలాగా? మన ఇంద్రియాలను మనం లోపలికి ఎలా పంపుతాం? పంపవయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. తాబేలు ఎలాగైతే తన ఇంద్రియాలను లోపలికైతే పంపించుకుంటాను ముడుచుకుంటుందో నీ ఇంద్రియాలను కూడా అలా నువ్వు లోపలికి చూసుకో. బహిర్ముఖం కాకు, అంతర్ముఖం అవ్వు. ఇప్పుడు అంతర్ముఖం అనే మాట మనకి మాటి చెప్తారు. మనమేమో ఎంతసేపు బహిర్ముఖం అంటే మన ముఖం ఉండటమే బయటకుంది, బయటకే చూస్తాం. అదేమో అంతర్ముఖం లోపలికేం చూడటంలా. కానీ ఈ విచిత్రంలో చూడండి, పరమాత్మ సృష్టిలో బహిర్గతం చేస్తూ మన ముఖాలను అన్నిటినీ పెట్టి నువ్వు లోపలికి చూసుకోవయ్యా, అంతర్ముఖం అవ్వు అంటాడు. మన దృష్టి ఏమో బయటే ఉంటది. ఇక్కడ అంతర్ముఖం అవ్వడం అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. నిన్ను నువ్వు ఆలోచించుకోవటమే. బహిర్ముఖం అవటం అంటే ఎత్తనాడు గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చూస్తున్నావు, అంటున్నావు, వింటున్నావు. అదే లోపలికి చూసుకుంటే అంతర్ముఖం నిన్ను గురించే ఆలోచిస్తావు, నీ గురించే మాట్లాడుకుంటావు. ఇది రావాలి. దానికోసం ఏం చెప్తున్నారు? అలా గనక నువ్వు ఎప్పుడైతే తస్య అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి, ఇప్పుడు మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవ్వడానికి ప్రయత్నిస్తామో, అంతర్ముఖం అవుతామో, అప్పుడు మనలో ఉన్న ప్రజ్ఞ అంటే మన బుద్ధి, ఇక్కడ ప్రజ్ఞ బుద్ధి ఒకటే, మన బుద్ధి స్థిరమైనది, ప్రతిష్ఠిత అంటే స్థిరమైనది అని భావించాలి.
నువ్వు అప్పుడు నీ బుద్ధి స్థిరంగా ఉన్నదే నీకు అర్థం అన్నమాట. ఇక్కడ ఏమీ లేదు. ఎప్పుడైతే నీ ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యగలిగావో అప్పుడు నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. దానికి మనకి పోలిక తాబేలుతో పోల్చి చూపించాడు ఈ శ్లోకంలో. మనకి తాబేలు బాగానే తెలుస్తుంది, మనం దాని అవసరం వచ్చినప్పుడు మాత్రమే వెళ్తుంది. గబగబా ఏదన్నా ప్రమాదం సంభవిస్తుంది అనుకోండి, ముడిచి కూర్చోదు కదా, వెళ్ళిపోద్ది. కానీ ఆ నడక కూడా అన్నిటికంటే ముందు వెళ్ళిపోద్దట. చూడటానికేమో అన్నిటికంటే తక్కువ వేగంగా అనిపిస్తుంది, బయటకు వచ్చింది వెళ్ళిపోతుంది. మరి మన ఆలోచన విధానం కూడా అంత పదునుగాను ఉండాలి, అవసరం లేకపోతే అంత ముడుచుకొని ఉండాలి. మరి ఈ యుక్తి, ఈ తెలివి, అందుకే ఇక్కడ ప్రజ్ఞ నీ బుద్ధి అని చెప్పాడు. నీ బుద్ధి, నీ తెలివి నీకు ఎలా పనికొస్తుందో చూద్దాం. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను, ఇంద్రియార్థములను, ఇంద్రియాలు అంటే కేవలం కన్ను చెవి ముక్కే కాదు కదా, అవి చూసేవి, వినేవి, అనేవి అంటే ఇంద్రియ అర్థాలు. అర్థం అంటే అదే కదా, ఆ అర్థాలు, ఇంద్రియ అర్థాలని విషయాల నుండి, చూసాము అదొక విషయం, విన్నాము అదొక విషయం, ఏంటండి అలాగా అయిపోయింది, అది ఆ విషయంలోకి వెళ్ళిపోతున్నాం. అది అలాంటి విషయాలన్నిటి నుండి అన్ని విధములా ఉపసంహరించుకొని, ఇంకా ఇదొక్కటేనండి, ఈ ఒక్క ఆలోచనే ఉంది, ఈ ఒక్కసారే కాదు, అన్ని విషయాల నుండి అన్ని సందర్భాలలో అన్ని వేళలా నువ్వు ఉపసంహారం వదిలిపెట్టాల్సిందే. అలా వదిలిపెట్టగలిగినప్పుడు ఆ పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించు. ఇప్పుడు మనం ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నామో అర్థమవుతుందా? మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇవన్నీ వద్దండి, ఇవన్నీ వేస్ట్ అండి అంటాం. కానీ మళ్ళీ మామూలే, ఇంద్రియాలు వాటి పని అవి చేస్తానే ఉంటాయి. మరి స్థిరత్వం తెచ్చుకో. ఆ స్థిరత్వం తెచ్చుకున్న వాడే స్థిత ప్రజ్ఞుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు మనకి? ఈ స్థిత ప్రజ్ఞుని లక్షణాల కోసం. అది తర్వాత ఇంకొక నెక్స్ట్ శ్లోకం ఇంకా